ఎంఎస్ ధోని ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. గత దశాబ్ది కాలంగా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అలాగే అన్ని ఐసీసీ ట్రోఫీలను కూడా అందించాడు. ఇక ఐపీఎల్లోనూ తన మార్కు చూపించాడు మహేంద్రుడు. సీజన్ మొదటి నుంచి చెన్నైకు ఆడుతున్న ఎంఎస్ ధోని ఏకంగా 5 సార్లు విజేతగా నిలిపాడు. ఇలా తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకోలు పలికి 6 ఏళ్లవుతోంది. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత 3 ఏళ్లుగా ధోని ఐపీఎల్ ఆడే విధానంపై చాలా రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా 42 ఏళ్ల ధోని తన ఫిట్నెస్ తో పాటు మోకాలి గాయంతో కూడా బాధపడుతూ గత 2 సీజన్లు ఆడేశాడు. ఇప్పుడు వచ్చే సీజన్ ఆడతాడా అంటే కాస్త అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. పైగా ఈ వయసులో అంత ఫాస్ట్ గా కూడా కదలలేడు. సో దీంతో ఫ్యాన్స్ కోసం తన బాధను భరిస్తూ ఆడతాడా లేదా అనేది ఇంకా అనుమానంగానే మారింది. ఈ క్రమంలోని అంతర్జాతీయ వీడ్కోలు కూడా ఇలాగే ఎవరికీ చెప్పకుండా ఇచ్చేసిన ధోని ఇప్పుడు ఐపీఎల్లో కూడా అలాగే చేయొచ్చని వాదనలు వినపడుతున్నాయి.